హాయ్ అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు మోండ్రాపేటకి వచ్చినాం అనమాట. సో జగిత్యాల దగ్గర మేడిపల్లి, జగిత్యాల డిస్టిక్ మేడిపల్లి దగ్గరలో మోహన్ రావు పేట అని ఇక్కడ పోచమ్మ అమ్మవారు చాలా ఫేమస్. సో మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాం. సో అందుకని ఈరోజు అమ్మవారికి బోనం ఇక్కడ వండుతున్నాము. యాక్చువల్గా కట్టెలు ఇబ్బంది అవుతుంది వర్షం పని చెప్పేసి ఇక్కడ స్టవ్ తీసుకొని వచ్చినాం. సో మావాడు అక్కడ వెహికల్స్ ఏమేమి పోతున్నాయో అవన్నీ చూస్తున్నాడు. సో మేము ఇక్కడ బోనంకి అయితే రెడీ చేస్తున్నాం, బోనం అయితే వండుతున్నాం ఇక్కడ. సో మా సార్ ఇక్కడ గాలి వస్తుందని చెప్పేసి ఒకటి తాటిమట్ట కట్ చేసి ఇక్కడ పెట్టిండు. సో ఫైనల్గా బోనం అయితే రెడీ అయింది. సో మా తాడు కూడా బోనం ఎత్తుతుంది. బోనం ఎత్తుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో తర్వాత అక్కడ నా బిడ్డ ఇస్తుంది ఎట్లా ఎత్తుతుండ్రని. మావాడు ఏం చేస్తుండంటే ఖర్చు టవలీరా అని అంటే వాడు తీసుకున్నాడు, మళ్ళీ తీసుకొచ్చిండు. ఇస్తాడు చూడండి, ఇప్పుడు వాడే వేస్తా అని చెప్పేసి అంటున్నాడు అక్కడ. సో ఫైనల్గా అయితే వేసుకున్నాం, వేసేసుకొని వెళ్తున్నాము. సో అక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక లుక్ అయితే వేసుకున్నాం. సో మా వాడు వేస్తా అని ఏడిస్తే మా తోడు కూడా వేసేసింది. సో మళ్ళీ సెట్ చేస్తుండు. తర్వాత అయితే ఇక్కడ మా వారు వెళ్తున్నాము బోనం తీసుకొని. ఇక్కడ అమ్మవారు అయితే ఇలా ఉంటారు. సో ఇక్కడ బోనంకి అయితే ముందు ఇక్కడ టికెట్ తీసుకోవాలి. చూడండి ఈరోజు చాలా క్రౌడ్ అయితే ఉంది. చాలా, ఎందుకంటే ఈరోజు ఆదివారం, లాస్ట్ ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం వచ్చినాం మేము. సో యాక్చువల్లీ ఇది వెళ్ళే టైంలో నేను ఇది వీడియో రికార్డ్ చేసిన, బట్ మేము వచ్చినప్పుడైతే ఇదంతా ఎంటీ ప్లేస్ అంతా చాలా ఉండే. అసలు నాకు ఇక్కడ నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా అట్లా ఉండే అనమాట. సో టెంపుల్ అయితే చుట్టుప్రక్కల పొలాలు ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో తర్వాత బోనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేము వంట చేసేసుకున్నాం. సో లెగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో మీకు కూడా ఇష్టం అయితే కమెంట్ చేయండి. లెగ్ పీస్ అంటే వంట అవుతుంది. వంట అయ్యేటప్పుడు చూడండి చాలా క్లౌడ్స్ వచ్చినాయి. చాలా క్లౌడ్స్ అయితే వచ్చినాయి. నేను అనుకున్నా అసలు వంట అవుతుందా, తింటామా లేదా అనేసి అనుకున్నా. సో చికెన్ అక్కడ కుక్ అవుతుంది, అట్లానే చికెన్ కుక్ అవుతుంది. ఇక తిందాం అనేసరికి అయితే రెయిన్ కొంచెం స్టార్ట్ అయింది. కాకపోతే దేవుని దయ వల్ల ఏంటంటే కొంచెం పడి వెళ్ళిపోయింది. సో బై గాడ్ గ్రేస్ కొంచెం మాకు టైం ఇచ్చింది తినడానికి. సో చికెన్ అంతా అయిపోయిన తర్వాత పూరీలు, గారెలు